సద్గురు ఆరోగ్య నిలయం, ఆర్సిఎం పికప్ సెంటర్ గుంటూరు వారి ఆధ్వర్యంలో కుప్పం జనార్దన అను నేను నిర్వహించే ఈ ఆర్సిఎం పాఠశాల సెషన్ 3కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, గత 2 సెషన్స్లో మనం ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో అవుట్లైన్ తెలుసుకున్నాము. అతి ముఖ్యంగా ఇంకా మనకేం కావాలి, ఆర్సిఎం సిస్టంలో ఉన్న అవకాశాలు ఏమిటి, ఆ అవకాశాలను మనం కూలంకుషంగా తెలుసుకుంటే మనకు వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమిటి, మరి అవకాశాలన్నీ కూడా పూర్తిగా అందిపుచ్చుకోవాలంటే మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లాగా పాఠశాల, కళాశాల మరియు యూనివర్సిటీ ఈ విధంగా సీరియస్గా ఏ విధంగా ఈ యొక్క సెషన్స్ చేసుకోబోతున్నాము. మరి అంతేకాదు, వీలైన కుటుంబాలకి ఈ యొక్క విధానాన్ని కరెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, అన్నిటికంటే ముఖ్యంగా అతి ముఖ్యంగా ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలి, ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఒక లైబ్రరీలోంచి వెలికితీసి ఒక సమాచారాన్ని ఏ విధంగా తీసుకుంటామో అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో నుంచి ఈ యొక్క సమాచారాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకొని ఈ యొక్క విధానంలో ముందుకు పోవాలంటూ రకరకాల అంటే ఓవరాల్గా సెషన్ యొక్క అవుట్లైన్ని మనము తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాదు, లాస్ట్ సెషన్లో మేడం హిమబిందు గారు, అలాగే సత్యనారాయణమూర్తి ఫ్రమ్ హైదరాబాద్ వారు, అలాగే శ్రీనివాసమూర్తి ఫ్రమ్ నెల్లూరు మరియు గురజాల పద్మావతి గారు కూడా వారి వారి విలువైన ఫీడ్బ్యాక్లని మనం వినడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఫీడ్బ్యాక్లను కూడా మనము గమనిస్తే నాట్ ఓన్లీ ప్రోడక్ట్ల గురించి తెలుసుకోవడమే కాదు, ప్లాన్ గురించి తెలుసుకోవడమే కాదు, కంపెనీ డెవలప్మెంట్ ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎలా జరిగింది అన్న విషయాలను మనం ఎవరికైనా కూడా వివరించేటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా ఇంకా చాలా చక్కగా బిల్డప్ అవుతాయనియు, అంతేకాదు చాలా చాలా సులభతరం అవుతుందనియు, మరి ఈ యొక్క విధానంలో మనందరము కోరుకునే ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా చాలా సులభతరం అవుతుందని కూడా మరి వేజెండ్ల హిమబిందు గారు ఫీడ్బ్యాక్ ద్వారా మనము వినడం జరిగింది. మరి నాట్ ఓన్లీ డోర్ ఓపెనింగ్ ప్రోడక్ట్స్ ఆర్ మౌత్ ఓపెనింగ్ ప్రోడక్ట్ కూడా మన ఆర్సిఎం ప్రోడక్ట్లు అంటూ కూడా మరి సత్యనారాయణమూర్తి గారు గోధుమపిండి ఫీడ్బ్యాక్ గురించి, వాళ్ళ ఆవిడ మెచ్చుకోలు గురించి మనకి తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాదు, మరి ఈ యొక్క మీటింగ్స్ చాలా చాలా బాగా ఉంటున్నాయని మరియు ఈ యొక్క విధానంలో మనందరము కూడా కలిసి ముందుకు వెళ్దాము. చాలా చాలా రాబోయే రోజుల్లో వీలైన కుటుంబాలకి ఈ యొక్క విషయాలను ఒక ప్రపంచంలాగా తెలియజేసి చాలా చాలా చక్కగా ముందుకెళ్దామంటూ కూడా మన శ్రీనివాసమూర్తి గారు సంఘీభావం తెలియజేయడము. అంతేకాదు, మరి గోధుమపిండి తాలూకు అబ్జెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఆయన ఏ విధంగా హ్యాండిల్ చేసింది కూడా చక్కగా శ్రీనివాసమూర్తి గారి ద్వారా మనము తెలుసుకున్నాము. అంతేకాదు, పద్మావతి మేడం గారు ఫ్రమ్ గురజాల మేడం గారు అయితే అంటే నేనేదో గురువు, మీరంతా శిష్యులు అన్నట్టుగా కూడా చెప్పున్నారు. నిజానికి అదేం కాదు మేడం, మనందరము కూడా గురువులమే, మనందరము కూడా శిష్యులమే. ఎందుకంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ జరుగుతుంది. మా నుంచి మీరు నేర్చుకుంటారు, మీ నుంచి మేము నేర్చుకుంటాము, అందరి నుంచి అందరము నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అందరము కూడా గురువులమే, అందరము కూడా శిష్యులమే అవుతాం మేడం. అంతేకాదు, వంట నూనె గురించి మీరు చేసిన ఆ యొక్క అబ్జెక్షన్ హ్యాండిలింగ్ అయితే మాత్రం అది కొంత ఇబ్బందికరమే మేడం. వాటిని కూడా అయితే సరి చేసుకోవాలని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే కనుక బయట 2 లీటర్ల వంట నూనెతోటి మన ఆర్సిఎం 1 లీటర్ సరిపోతుందన్నది ఏమాత్రం కూడా అది రైట్ ప్రమోషన్ కాదు, అది రాంగ్ ప్రమోషన్ అవుతుంది. మరి వంట నూనె గురించి కూడా ఒక సెషన్ ఉంటుంది. ఆ రోజున మరిన్ని విషయాలను అంటే వంట నూనెకి వచ్చే అబ్జెక్షన్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్న విషయాలను కూడా ఈ యొక్క మీట్ ముఖంగా నేను మీకు తెలియజేస్తానని. ఎందుకు అంటే కనుక రాంగ్ ప్రమోషన్ అనేది ఎప్పుడు కూడా చాలా చాలా ఇబ్బందిని గురి చేస్తుందనియు, అంతేకాదు చాలామంది కూడా అంటే కనుక ఈ యొక్క ఆర్సిఎం ప్రోడక్ట్లు, ఆర్గానిక్ ప్రోడక్ట్లు అనియు, ఈ యొక్క గోధుమపిండి, మొలకల గోధుమపిండి అనియు కూడా చాలా చాలా రాంగ్ ప్రమోషన్ అయితే చేస్తున్నారు. మరి ఆ రాంగ్ ప్రమోషన్ అనేది కరెక్ట్ అయినప్పుడే, మనము కరెక్ట్ చేసుకున్నప్పుడే ఇంకా ఇంకా పలు కుటుంబాలకి, ఎందుకంటే కనుక సినిమాలో లేదా ఒక థియేటర్ వచ్చినప్పుడు బృందం అంతా ఒకే రకంగా ఒకే విధమైన డ్రెస్సులు వేసుకుని ఒకే విధంగా పాట డ్యాన్స్ స్టెప్స్ వేస్తే ఎలా ఉంటుంది, అలా కాకుండా ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ భంగిమలో ఉంటే ఏమైపోతుంది అంటే కనుక
ఆ యొక్క కరెక్ట్ కావడం కష్టమవుతుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం. మరియు మరి రాంగ్ ప్రమోషన్ అనేది చాలా చాలా తప్పవుతుంది. నీవు కరెక్ట్ ప్రమోషన్, అది కూడా కంపెనీ చెప్పినలాగా ప్రమోషన్. ఒకవేళ మనం ఏదైనా కూడా కొన్ని మార్పులు చేర్పులు చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా కూడా అంటే కనుక అది ఎందుకు మనం అలా చెప్తున్నాము అనే విధంగా అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడే ఈ యొక్క విధానం అనేది మనం కోరుకున్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబానికి చేరవేసేదానికి వీలవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. ఎందుకు అంటారా, మన మామూలుగా బయట ప్రోడక్ట్లు ఎలా తెచ్చుకుంటారు, వాళ్ళ ఇంటికి టీవీలలో చూస్తారు, పేపర్లలో చదువుతారు, లేదంటే పెద్ద పెద్ద కూడలలో పెద్ద పెద్ద హోర్డింగ్ల ద్వారా ఆ ప్రోడక్ట్లు వాళ్ళ ఇంటికి చేరుతాయి. కానీ ఇక్కడ ఏమిటి అంటే కనుక ఎక్కడ టీవీలలో చూపించరు మన ప్రోడక్ట్లు, పేపర్లలో రాయరు, అంతేకాదు పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా ఎక్కడ పెట్టరు. మరి వాటికయ్యే ఖర్చు నిమిత్తమే అంటే కనుక అది అనవసరపుగా అక్కడ అయ్యే ఖర్చునే కంపెనీ ఏంటి అంటే కనుక బోనస్ రూపంలో ఈ యొక్క ప్రమోషన్ ఎవరైతే ఈ ప్రోడక్ట్లు చేస్తారో, ఎవరి ద్వారా వారికి బిజినెస్ వచ్చిందో వారికి అంటే కంపెనీ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది ఈ యొక్క విధానంలో చాలా చాలా ముఖ్యమవుతుంది. మరి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది ఎంత పకడ్బందీగా ఎంత చక్కగా మనం చేయగలమో, మనం అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ నేర్చుకున్న తర్వాతనే అంటే మనము ఫీల్డ్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. కానీ మనము అంటే ఈరోజు ఈ యొక్క మీటే చేస్తూ ఉంటాను, ఈ మీట్ చేసే ముందు నేను ఒకటికి 100 సార్లు ప్రశ్నలు వేసుకుంటాను. అంటే మన ఇంట్లో మనం ప్రోడక్ట్ వాడుకోవడం వేరు, మరి ఎదుటి వాళ్ళకు చెప్పేటప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ కోణంలో నుంచి ఆలోచించి కూడా వచ్చే రకరకాల అంటే ఆ యొక్క అబ్జెక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని వాటన్నిటికీ కూలంకుషమైన ఇంకా చెప్పాలంటే జస్టిఫైడ్ సమాధానాన్ని చెప్పగలగాలి. ఏదో కవర్ చేసేలాగా ఉంటే ఇట్టాగే అంటే అర్థమైపోతుంది, అంటే వారు సిస్టంలోకి రారు కదా, దానివల్ల ఇబ్బంది అవుతుంది, అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే రిలయబుల్గా ఉండాలి ఫ్రెండ్స్. అంటే మన యొక్క అబ్జెక్షన్లో మనం చేసే ఇది కూడా ఏమిటి అంటే రిలయబుల్గా ఉండాలి. అంతేకాదు ఇంకా 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 ఏదైనా డౌట్స్ ఉంటే మాటి మాటికి అడుగుతావేంటి, మాటి మాటికి విసిగిస్తావేంటి కాదు, ఇంకా ఎన్నిసార్లు ఏ విధంగా మీరు అబ్జెక్షన్ తెచ్చినా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాటన్నిటిని అంటే తీర్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ, అంటే మనకి ఏమి ఇంపార్టెంట్, మెయిన్ మనం దేనికి అంటే వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు ఏమిటి, అంటే వాళ్ళకు ఏది కావాలి అంటూ అది మనకు కావచ్చు వాళ్ళకి కావచ్చు, దాన్ని కూలంకుషంగా తెలుసుకొని మనం అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు నిజాయితీతో కూడి ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఫెయిత్ అంటే నిజాయితీ, ఫెయిత్ఫుల్ అంటే ఇంకా ఎక్కువ నిజాయితీ, ఫెయిత్ఫుల్నెస్ అంటే ఇంకా ఇంకా ఎక్కువ. ఎందుకంటే మనం ఇచ్చే ఆ యొక్క అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ నిమిత్తం మనం ఇచ్చే సమాధానం అనేది ఏమిటి అంటే అందులో నిజాయితీ ఉండాలి. కానీ ఏదో అరకొరగా అడ్డగోలుగా అబద్ధాలు చెబితే అవి ఏమాత్రమో అంటే ఈ విధానంలో అంటే ముందుకు వెళ్ళేదానికి అవి అడ్డంకులు అవుతాయి కానీ అవకాశాలు కాదు. ఓ మంచి అవకాశాన్ని అంటే ఎప్పుడైతే ఒక్కసారి మనం అబద్ధం చెప్తామో జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళు మనల్ని నమ్మరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంటే బయట ఎక్కడైనా కూడా అబద్ధాలు అంటే మాట్లాడితే చెల్లుద్దేమో, కానీ మనం చేసే ఈ యొక్క విధానంలో అబద్ధాలు అన్నది చెల్లవు. సో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ టైంలో ఈ విషయాలను బాగా బాగా దృష్టిలో పెట్టుకొని అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు మాత్రమే. ఇప్పుడు సపోజ్ లాస్ట్ సెషన్స్లో మనము గోధుమ పిండి గురించి తెలుసుకున్నాము. మరి గోధుమ పిండి ఏమిటి, 4 రకాలుగా అంటే ఒక్కో ఇంట్లో ఒక్కో విధంగా వాడతారు. అంటే కొందరు గోధుమలే మరపట్టించుకొని ఆడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఏమిటి అంటే జస్టిఫైడ్ సమాధానంగా మీరు చేసేది అంటే మన ఇంట్లో మనము అంటే గోధుమలు అంటే మరాడించడం మంచిదే, కానీ అక్కడ ఏమైపోతుంది, మీరు ఎక్కడ మరాయిస్తున్నారు, మీరు ఇంట్లో అంటే రాళ్ళతో ఏమన్నా పిండి కొట్టుకుంటున్నారా, తిరగలతో కాదు కదా. ఆ యొక్క హీట్ జనరేట్ చేసే ఆ యొక్క స్టీల్ ప్లేట్లను నలిగినప్పుడు ఆ యొక్క పోషకాలు తగ్గిపోతాయి. పైపెచ్చు అంటే కంపెనీల్లో వాళ్ళు చేసినంత క్లీన్ అనేది మనం చేయలేము. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ అంటే కానీ దీనివల్ల 2 ఇబ్బందులు ఉన్నాయంటూ వాళ్ళకు జస్టిఫైడ్ సమాధానం ఇచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళు కూడా మారు ఆలోచిస్తారు ఫ్రెండ్స్. అంతేకాదు ఎవరైనా కూడా రెండో రకం ఏమిటి, మైదాతో కూడిన తెల్లటి గోధుమ పిండి వాడినప్పుడు ఏమిటి అంటే మీరు చూశారు అంటే ఆ పిండి తడిపేటప్పుడే కూడా వాటర్ ఎక్కువగా పీలవదు, ఎందుకంటే అందులో మైదా ఉంటుంది. మరి మైదా ఈరోజు ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తుందో అన్నప్పుడు ఏమిటి అంటే వాళ్ళు ఆ పిండి తడిపేటప్పుడే డిఫరెన్స్ అర్థమైపోయి అంటే వాళ్ళు వెంటనే వీళ్ళు చెప్పింది నిజమే కదా అనేలాగా ఉంటుంది. ఆ తర్వాత మూడో రకం అంటే నాకు ఏమిటి అంటే బ్రాండెడ్ గోధుమ పిండి, అది కూడా రోలర్ ఫ్లోర్ పద్ధతిలోను. ఇంకా 4వ రకం ఏమిటి అంటే బ్రాండెడ్ గోధుమ పిండి చెక్కీ ప్రెస్ పద్ధతిలో వాడేలాగా ఉంటారు. మరి వాళ్ళకు కూడా ఏమిటి అంటే రోలర్ ఫ్లోర్ వల్ల వచ్చే ఇబ్బందులు, అలాగే చెక్కీ ప్రెస్లో వచ్చే ఉపయోగాలు, మరి మార్కెట్లో లభించే చెక్కీ ఫ్రెష్ కంటే కూడా మన చెక్కీ ఫ్రెష్ గోధుమ పిండి ఆర్సిఎంది వాడినప్పుడు ఇందులో ఉన్న ఈ యొక్క అదనపు అవకాశాలు కూడా తెలియజెప్పామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు జస్టిఫైడ్ సమాధానం వచ్చి ఎప్పుడైతే రియలిస్టిక్గా ఉండి ఇంకా అవసరమైతే ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఎన్నిసార్లైనా కూడా అడిగితే నేను సిద్ధంగా ఉన్నప్పుడు ఏమిటి ఈ విధంగా అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే మనం వెళ్ళే విధానం అనేది అంటే
మొదట్లో కొంచెం ఇబ్బంది తీసుకోవచ్చు కానీ ఆ తర్వాత చాలా చాలా ఈజీగా అవుతుందని చెప్పడమే. ఎన్ని రకాలుగా అడిగినా కూడా అంటే కనుక రకరకాలుగా అంటే కనుక మార్కెట్‌లో ఎన్ని రకాలుగా వాడుతున్నారు. బహుశా వాళ్ళ ఇంట్లో ఏది వాడుతూ ఉంటే వాళ్ళకి ఏ విధంగా మనము ఆన్సర్ చేయాలి అంటూ కూడా నిజాయితీగా, నిష్పాక్షికంగా మనము ఆన్సర్ చేసినప్పుడే ఈ యొక్క విధానం అనేది ముందుకు వెళ్తుంది. మనం అనుకున్నది వస్తుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఫ్రెండ్స్. మరి గత సెషన్స్‌లో నేను ఈ విధంగా రోజు అంటే వారానికి ఒకరోజు చొప్పున 30 నిమిషాల పాటు ఎందుకు అంటే చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి ఒకేసారి సబ్జెక్ట్ మొత్తం వెళ్ళేది కాబట్టి మరి దీనికి మోటివేషన్ ఏమిటి అంటే గనక మన ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారి క్లాస్ అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఆర్‌సీఎం విధానానికి నేను కనెక్ట్ అయ్యేదానికి కూడా ఒక మోటివేషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను అంటే గనక మన యండమూరి వీరేంద్రనాథ్ గారి విజయానికి 5 మెట్లు అనే ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్‌లో స్వార్థం అనేది అంటే స్వార్థం అంటే మనకు తెలుసు. కానీ స్వార్థంలో కూడా రకాలు ఉంటాయి. నీచాతి స్వార్థం, నీచాతి మధ్యమ స్వార్థం, ఉత్తమ స్వార్థం, ఇంకా చెప్పాలంటే నిర్మాణాత్మక స్వార్థం అంటూ చాలా రకాలున్నాయి. అందులో అన్నిటికంటే గొప్పది నిర్మాణాత్మక స్వార్థం. అంటే అంటే మనకు బెనిఫిట్ ఉంటూ ఎదుటి వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటే మనం కూడా పక్క వాళ్ళకి చక్కగా హెల్ప్ చేస్తూ మరి ఆ విధమైన హెల్ప్ వల్ల మనకు కూడా ఆదాయాన్ని పొందుతూ ఉంటే ఆ యొక్క నిర్మాణాత్మక స్వార్థం చాలా చాలా బాగా ఉంటుంది. అది మీ యొక్క లైవ్లీహుడ్‌లో ఉండేలాగా చూసుకోండి అన్నప్పుడు ఆ యొక్క విషయాలను అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇది ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? అన్నప్పుడు నేను వెతుకుతూ ఉంటే నాకు డైరెక్ట్ సెల్లింగ్ విధానము అనేది తెలిసింది. మరి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ విధానం కూడా అంటే గనక ఏమైపోతుంది అంటే ఇక్కడ మధ్యవర్తులు ఉండరు. డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా చాలా ప్రాడక్ట్ అనేది కల్తీ ఉండదు, డూప్లికేట్ ఉండదు. కానీ ఇక్కడ ఏమిటి అంటే గనక అందరూ అంటున్నట్టుగా ప్రాడక్ట్ ధర అయితే తక్కువ ఉండట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే గనక మధ్యవర్తులు ఉండరు, అడ్వర్టైజ్మెంట్లు ఉండవు. కాబట్టి అంటే గనక ప్రాడక్ట్ తక్కువ అంటున్నారు కానీ నిజానికి చెప్పాలంటే గనక రకరకాల ఈ యొక్క ఎంఎన్‌సి కంపెనీలన్నీ కూడా అంటే వాస్తవానికి భిన్నంగా ఉంటున్నాయి. మరి ఇటువంటి కంపెనీ ఏదైనా ఉంటే బాగుంటుంది. కాన్సెప్ట్ అయితే బాగుంది అని అనుకుంటూ ఉన్నప్పుడు ఏమిటి అంటే గనక ఇంకా చెప్పాలంటే గనక ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఇంకోటి మనకు చెప్పేది ఏమిటి అంటే గనక ఏ కంపెనీ చెప్పినా కూడా వెల్‌నెస్, వెల్‌నెస్, వెల్‌నెస్ ఆరోగ్యము, ఆరోగ్యము, ఆరోగ్యము. మరి ఆరోగ్యంగానికి ఈ యొక్క ప్రొడక్ట్‌లు ఏ విధంగా దోహదపడతాయి? ఏ విధంగా దోహదపడతాయి? రాబోయే రోజుల్లో అన్నమో రామచంద్ర కాదు ఆరోగ్యమో రామచంద్ర అని అలమటిస్తారు. మరి రాబోయే రోజుల్లో వెల్‌నెస్ అనేది ఒక రివల్యూషనరీగా మారబోతుంది. ఆ రోజున మీరు చాలా చాలా గొప్పగా చక్కగా ఉంటారని చెప్తున్నారు గానీ, మరి ఆ వెల్‌నెస్ రెవల్యూషన్ వచ్చేటప్పటికల్లా ఈ కంపెనీలన్నీ కూడా వానిష్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే గనక వారి అంటే గనక వాటి యొక్క రేట్స్ గాని, వారి యొక్క వచ్చే ఆ యొక్క మెంటాలిటీ గాని ఇవన్నీ కూడా అంటే గనక వాస్తవానికి దగ్గరగా లేదు. ఇంకా చెప్పాలంటే గనక మన ఇండియన్ మెంటాలిటీకి సూటబుల్‌గా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే గనక మరి ఇండియన్ రేట్లతోటి, ఇండియన్ మెంటాలిటీ తోటి, ఇండియన్ కల్చర్ తోటి మన ఆర్‌సీఎం ప్రొడక్ట్‌లు ఉంటున్నాయి కాబట్టి మరి ఇక్కడ ఆర్‌సీఎం అంటే కూడా అనుకోకుండా అంటే కంపెనీ రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అని పెట్టినా కూడా ఇక్కడ చెప్పారు అంటే గనక ఆర్‌సీఎం అంటే గనక ఆర్‌సీఎం యొక్క ప్రొడక్ట్‌ల రేట్లు ఇండియన్ అంటే మన ఇండియన్స్ అది పూర్ కావచ్చు, మిడిల్ మ్యాన్ కావచ్చు, రిచ్ కావచ్చు అందరికీ అఫోర్డబుల్‌గా ఉంటాయి. అంతేకాదు ఇండియన్ కల్చర్‌కి తగినట్టుగా ఉంటాయి. అంతేకాదు ఇండియన్ మెంటాలిటీకి అడాప్టబుల్ అయ్యే ఈ యొక్క ప్రొడక్ట్‌లు కాబట్టే మరి ఈ యొక్క ఔట్ ఆఫ్ ఆల్ దీస్ అంటే గనక రకరకాల కాన్సెప్ట్‌లలో చూసినప్పుడు మనకేమిటి అంటే గనక ఈ ఆర్‌సీఎం అనేది ఎందుకు నేను అంటే గనక మిగతా వాటికంటే భిన్నంగా కూడా చాలా అంటే గనక కంకణం కట్టుకొని ఎందుకు చేస్తున్నాను అంటే గనక ఈ యొక్క విధానం యొక్క గొప్పదనం ఫ్రెండ్స్. మరి ఈ విధమైన మోటివేట్ అయ్యాను కాబట్టే ఈ యొక్క విధానంలో నేను ఏమిటి అంటే గనక చాలా చాలా చక్కగా అంటే గనక ఎన్ని ఇబ్బందులొచ్చినా కూడా, ఎన్ని అడ్డంకులొచ్చినా కూడా వాటిని అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు పోతున్నా అని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఫ్రెండ్స్. నేను మీకు గతంలోనే చెప్పి ఉన్నాను. ఆర్‌సీఎం పాఠశాలలో కాలిక్యులేషన్ పార్ట్ ఉంటుందని. మరి ఇక్కడ మీరు చూసారు అంటే గనక ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్సు, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్సు, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్సు, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అని చెప్పి ఉండాలని గమనించవచ్చు. కాలిక్యులేషన్ పార్ట్ అనేది మీరు కళాశాలలో చెప్తామన్నారు జనార్దన్ గారు. ఇదేమిటి ఇక్కడే చెప్తున్నారని అనుకోవద్దు. ఎందుకంటే గనక ఈరోజు అంటే గనక ఇంటి ఖర్చులు అంటే గనక మరి మనకు మైనస్ మనందరికీ తెలిసిందే. మరి ఇంటికి ఆదాయాలు ఆర్‌సీఎం విధానంతో వస్తాయి అన్నప్పుడు మరి ప్లస్ అవుతుంది. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న మైనస్ రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్‌గా మారాలంటే ఏం చేయాలి? ఇంకొక మైనస్ తోటి హెచ్చింపజేయబడాలి. మరి చూసారు అంటే గనక ఇక్కడ ఓవరాల్‌గా మనకు ఇంటికి ఆదాయం రావాలి అంటే గనక ప్లస్ మరి ప్లస్ రావాలంటే గనక అక్కడ పైనేమో ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఉంది. సో ఇక్కడ మనకు ఇంటి ఖర్చులను ఇంటికి ఆదాయాలుగా మలుచుకోవాలంటే గనక ఈ లాస్ట్ ఈక్వేషన్ అనేది మనకు చాలా చాలా సూటబుల్‌గా ఉంటుందనే ఇక్కడ నేను టిక్ మార్క్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూసారు అంటే గనక ఒక మైనస్ మనకు తెలుసు ఇంటి ఖర్చులు. మరి ఇంటికి ఆదాయాలంటే మనందరికీ తెలుసు ఓకే ఆదాయాలు. మరి ఇంకొక మైనస్ తోటి హెచ్చింపబడాలి అంటే గనక ఏం చేయాలి మనం అంటే గనక ఈ యొక్క విధానం ఎలా పనిచేస్తుంది? అంటే ఆ విధానాన్ని తెలుసుకోవడమే. ప్రొడక్ట్ మనం వాడుకుంటాము డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి. కానీ
విధానం తెలుసుకోవాలి. ఆ విధానాన్ని మనం డిజిటల్‌గా తెలుసుకుంటామా? ఫిజికల్‌గా తెలుసుకుంటామా? దానికి సరిపడా అంటే గనక ఆ యొక్క సమయాన్ని వెచ్చించినప్పుడే ఆల్రెడీ ప్రొడక్ట్‌లో డబ్బులు పెట్టి కొంటున్నాము. మరి ఈ ప్రొడక్ట్ ఇక్కడే ఎందుకు కొనాలి? మనం ఎన్నో సార్లు అంటే గనక ఎన్నో చిన్నప్పటి నుంచి అంటే గనక చాలా చాలా చోట్ల కొంటున్నాం గానీ గోధుమ పిండి ఎక్కడ కూడా గోధుమ పిండి ఈ విధంగా కొనాలి, ఇన్ని రకాలను ఉంటాయన్నది మనకు ఈ విధానంలోనే తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంకెక్కడైనా తెలిసిందంటారా? మరి ఈ విధానంలో తెలియాలంటే ఏంటి? ఇటువంటి మీటింగ్‌లకి హాజరైతేనే అర్థమవుతుంది గానీ లేకపోతే లేదు కదా! నాకు ఆర్‌సీఎం విధానంలోనే బాగా బాగా కనెక్ట్ అయిన ప్రోడక్ట్ ఏమిటి అంటే గనక వంట నూనె ఫ్రెండ్స్. మరి ఈ యొక్క వంట నూనె నేనెక్కడి నుంచి గ్యాదర్ చేశాను? ఇంటికి వాడుకున్నాము. చాలా బాగా ఉంది. ఏమిటి ఈ నూనె గొప్పతనం అంటే గనక కంపెనీ ఒక బుక్‌లెట్ ఉంది. ఆ బుక్‌లెట్‌ను పూర్తిగా కూలంకుషంగా చదివాను. టైం వెచ్చించి చదివాను. కాబట్టే ఈరోజు ఏంటి అంటే గనక ఈ యొక్క విధానం వల్ల నాకు ఇంటికి అంటే గనక డబ్బులు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక లీడర్‌షిప్‌గా మారడం వల్ల ఏంటి అంటే గనక పలువురు నా కింద అంటే గనక వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ గైడెన్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే గనక వారి యొక్క టైం కూడా నాకు డబ్బు రూపంలో యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా మనము ఇంటి ఖర్చులకు ఎలాగో పెడుతూ ఉంటాము. అక్కడే ఆ ప్రోడక్ట్ ఏదో మన ఆర్‌సీఎం ప్రోడక్ట్‌నే ఎందుకు కొనాలి? ఈ యొక్క ఆర్‌సీఎం ప్రోడక్ట్ యొక్క గొప్పదనం ఏంటి? ఈ విధంగా అంటే గనక కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్‌కి ఒక చరిత్ర ఉంటది ఫ్రెండ్స్. మరి ఆ ప్రోడక్ట్ గొప్పదనాన్ని మనము ఈ విధమైన మీటింగ్స్ అటెండ్ అవుతూ తెలుసుకుంటామా? లేదంటే కంపెనీ ఇచ్చిన లిటరేచర్ కావచ్చు, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా కావచ్చు, అంటే మన మనసుంటే మార్గం అదే వస్తుంది. మనం మనసు పెట్టకపోతే మార్గం రాదు ఫ్రెండ్స్. మరి ఎవరైతే ఈ విధంగా డిజిటల్‌గా కావచ్చు, ఫిజికల్‌గా కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఏమైపోతుందంటే కొన్ని కొన్ని మీటింగ్స్ ఏంటబ్బా! ఈ మీటింగులు బోరు అంటూ కొందరు అంటే గనక అనుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ ఒక చెడిపోయిన గడియారం కూడా 2 సార్లు రైట్ టైమ్ చూపిస్తుంది. అదే విధంగా మనము ప్రతి మీటింగ్‌కు హాజరైనప్పుడు ఏంటంటే అక్కడ మీటింగ్ సజావుగా సక్రమంగా సాగకపోయినా సరే తెలియని పాయింట్లు మనకైతే ఓ 2 అయితే అందుతాయి ఫ్రెండ్స్. మరి అంటే ఓర్పు ఎంత అంటే చేదుగా ఉంటే దానివల్ల వచ్చే ఫ్రూట్స్ అంత తియ్యగా ఉంటాయంటారు. అదే విధంగా ఏమిటి అంటే గనక ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి అంటే గనక కొంత టైం వెచ్చించి అది డిజిటల్‌గానా, ఫిజికల్‌గానా ఎక్కడ ఏ విధమైన మీటింగ్ ఉన్నప్పుడు అంటే గనక ఏమాత్రం అంటే గనక టైం అనేది మనం సెర్చ్ చేసుకోవాలి గానీ అంటే వ మన కోసం ఏవి ఆగకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా యొక్క విధానానికి, నా యొక్క టయానికి సరిపోయినట్టుగా నేను ఈ యొక్క మీటింగ్స్ కండక్ట్ చేస్తాను గానీ, నేను మిమ్మల్ని అందరిని అడిగాననుకోండి, ఒక్కొక్కరు ఒక్కో టైం అంటారు. కొందరు నైట్ బాగుంటదంటారు, కొందరు ఉదయం బాగుంటదంటారు, కొందరు మధ్యాహ్నం బాగుంటుందంటారు, కొందరు ఇంకొకరు ఒక్కో రకంగా చెప్తారు. బట్ అవన్నీ కాదు, నా యొక్క వెసులుబాటు కూడా నేను చూసుకోవాలి కదా! అదే విధంగా ఆ విధంగా మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు కూడా వారి వారి వెసులుబాటును బేస్ చేసుకొని చేస్తూ ఉంటారు. అవి ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఇంకా అవసరమైతే ఆ యొక్క ఈరోజు ప్రతి మీట్ కూడా అంటే గనక యూట్యూబ్ మాధ్యమాల్లో రికార్డింగ్ ప్రోగ్రామ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నారు. మరి ఆయా సమయాలకు మనం హాజరు కాకపోయినా, లేదా హాజరైనప్పుడు ఏదేని ఫోన్ కాల్ వచ్చినా, లేదంటే అనవసరంగా మన యొక్క మైండ్ డైవర్ట్ అయిపోయినా కూడా ఆ యొక్క విషయ సేకరణ మనం చేశాము అంటే చాలు ఆటోమేటిక్‌గా ఈ విధానం ఏమైపోతుంది అంటే ఇది ఇంటికి ఖర్చులు కాదు, ఇంటి ఖర్చులు కాస్త ఆదాయాలుగా మారిపోయేంత గొప్ప విధానము మన ఆర్‌సీఎం విధానం ఫ్రెండ్స్. మరి ఆర్‌సీఎం సిస్టమ్‌ని తెలుసుకునేదానికై సమయాన్ని వెచ్చించండి. డౌట్స్‌ను క్లారిఫై చేసుకోండి. ఇంకా వీలైనంత అంటే ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని ఎవరైతే సిస్టమ్‌కి పరిచయం చేశారో మీ లీడర్‌ని అంటే అడిగే ప్రయత్నం చేయండి. లీడర్ కాకపోతే ఇంకా పై లీడర్ అవసరమైతే కంపెనీ వరకు కూడా అంటే మనకు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో చోట మనసు పెడితే మార్గం అనేది అదే వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే నేనైతే మాత్రం అంటే నేను ఫాలో అయ్యే పద్ధతి ఏమిటంటే ఎవరు ఏం చెప్పినా అంటే ముందు మా ఇంట్లో ప్రోడక్ట్‌లు వాడతాను. ప్రోడక్ట్‌లు వాడి ఒక 3 నెలల పాటు అంటే కిమ్మనకుండా ఎవరికి చెప్పను కూడా చెప్పను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ అంటే నాకే పూర్తిగా పరిజ్ఞానం రాకుండా ఒకటికి 2 సార్లు వాడి ఒకసారి బాగుందని అనిపించొచ్చు, ఒకసారి బాగాలేదు అనిపించొచ్చు. మరి బాగుందినప్పుడు ఎందుకు బాగుంది? బాగాలేనప్పుడు ఎందుకు బాగాలేదు? ఇంకా ఈ ఈ విషయాన్ని అంటే మరి నా కొద్దీ నేనేదో నా ఇంట్లో ఖర్చులు పెట్టుకొని వాడుకుంటున్నాను. అది నా ఇష్టం. మరి ఎదుటోళ్ళకి చెప్పాలంటే ఎలా చెప్పాలి? మరి వాళ్ళ టైంని మనం అంటేనక వేస్ట్ చేయకూడదు. వాళ్ళ డబ్బుని వేస్ట్ చేయకూడదు కదా! అంటూ అంటేనక వాళ్ళ కోణంలో ఆలోచించి ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇక్కడే ఎందుకు కొనాలి? ఇదే ఎందుకు కొనాలి? ఊరు గాని ఊరు, ప్లేస్ గాని ప్లేస్ అయినా కూడా ఇక్కడే ఎందుకు కొనాలి అంటారుగా నాలో నేనే అంటారుగా కొన్ని ప్రశ్నలు సంధించుకున్న తర్వాతనే ఎదుటి వాళ్ళకి చెప్తాను కానీ ఏదో అరకొరగా తెలుసుకొని అరకొరగా చేస్తే ఏమైపోతుంది అభిమన్యుడిలాగా యుద్ధంలో ఓడిపోతాం కానీ గెలవడం అనేది ఉండదు ఫ్రెండ్స్. సో నేనైతే మాత్రం అంటారుగా 3 నెలలు సమయం తీసుకోవడమే కాదు ఇంకా చెప్పాలంటే ఎవరైనా కూడా ఈ సిస్టంలోకి వచ్చినప్పుడు నాకు అంటారుగా ఈ యొక్క సైన్ అప్ చేసే లీడర్ క్వాలిటీస్ కూడా నేనైతే మాత్రం వెరిఫై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ యొక్క లీడర్కి అంటారుగా సరిపడా క్వాలిటీస్ లేకనప్పుడు ఏమైపోతుందంటారుగా ఈ విధానంలో మనము ముందుకు పోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడైతే మనము వీలైనంత అంటనక ఒక బ్రీతబుల్ టైం తీసుకున్నామో ఓవరాల్‌గా హి ఈజ్ అంటనక ఈ యొక్క లీడర్ అన్‌ఫిట్ అని తెలిసినప్పుడు నేను అది ఓపెన్‌గా కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటనక సారీ సార్ ఎందుకంటనక ఓవరాల్‌గా పలానా రోజు పలానా విధంగా నేను అడిగినప్పుడు యూ ఆర్ అనేబుల్ టు టెల్ అంటనక మీరు ఈ విధంగా చెప్పినప్పుడు మరి మీకే తెలియనప్పుడు మీ యొక్క టీమ్‌లో నేను ఉంటే గనక ఏ విధంగా మీరు అంటనక నాకు న్యాయం చేయగలరు అంటూ కూడా అంటనక చెప్పి కూడా ముందుకెళ్తున్నానని కూడా అంటనక ఈ విధంగా
బ్రీతబుల్ టైం తీసుకోవాలి, కానీ మనం ఒకేసారి అంటే అరకొరగా తెలుసుకుని అభిమన్యుల్లాగా కాకుండా పూర్తి స్థాయిలో తెలుసుకుని అర్జున్లాగా గెలవాలి, నిలవాలి, అనుకున్నది సాధించాలి, ఖర్చులు కాస్త ఆదాయాలుగా మారాలి ఫ్రెండ్స్. మరి ఆదాయము ఆదాయము ఆదాయమని ఇందాకటి నుంచి అంటున్నారు జనార్దన్ గారు. మరి ఏ విధమైన ఆదాయాలు ఉంటాయంటే కనుక యాజ్ ఏ యూజర్గా, ఇక్కడ ప్రోడక్ట్ యూజర్గా, మరి గోధుమ పిండి ప్రతి ఇంటికి కావాలి. ఈరోజు ఉప్పు గురించి తెలుసుకోబోతున్నాము, ఉప్పు ప్రతి ఇంటికి కావాలి. అంతేకాదు వంట నూనె గురించి కూడా ఇందాక అంటారుగా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మరి ఆ వంట నూనె ప్రతి ఇంటికి కావాలి. ఈ విధంగా ఇక్కడ లభించే ప్రోడక్ట్లు అన్నీ కూడా అంటే కనుక ఒక యూజర్గా మనం ప్రోడక్ట్లు వాడుకున్నా కూడా మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వస్తాయి. మరి ఒక మెంబర్గా అంటే కనుక కంపెనీలో సభ్యులుగా చేరి తీసుకున్నాము అంటే కనుక సేవింగ్ ఇన్కమ్స్ అంటే కనుక ఆదా, అంటే మన ఇంటికి ఖర్చు అంటే హోల్సేల్ ధరకి సింగిల్ ప్రోడక్ట్ కూడా హోల్సేల్ ధరకి వస్తుంది. ఆ నెల పాటు కొనుగోలు చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్లు వస్తాయి. ఇంకా అంటే కనుక మనం చక్కగా అంటే కనుక మన టీం బాగా డెవలప్ అయితే కనుక ఇంకా అంటే కనుక తృణమో ప్రణమో ఎంతో కొంత అంటే కనుక మనకు క్యాష్ బ్యాక్ అంటే కనుక బోనస్ రూపంలో డబ్బులు వస్తాయి అన్నమాట, అది మెంబర్షిప్గా ఉంటే. మరి ఇంకొంచెం మీరు అంటే కనుక మనం ఈ యొక్క ప్రోడక్ట్ను 10 మందికి సప్లై చేయడము లేదా 10 మందికి సేల్ చేయడం ద్వారా ఏంటి అంటే కనుక మనకు యాక్టివ్ ఇన్కమ్స్ వస్తాయి. మరి సప్లై చేయడమే కాదు, మనలాంటి వాళ్ళని కొందరు ఈ సిస్టంలోకి తీసుకొచ్చి వాళ్ళను కూడా మనలాగా తీర్చిదిద్దాము అంటే కనుక ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మరి ఆ చివరిదైన ప్యాసివ్ ఇన్కమ్ కోసమే మేమందరము కూడా తాపత్రయపడుతూ ఈ యొక్క విధానంలో వీలైన కుటుంబాలకి ఈ యొక్క విధానాన్ని చేర్చబెట్టడం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ పొందేదానికి ఇంకా చెప్పాలంటారు ఇందాక అంటారుగా సేవలు చేసి సర్వీస్ ఇచ్చి మంచిగా అంటారుగా వాళ్ళ యొక్క డౌట్స్ను అంటారుగా పటాపంచలు చేసి విసుక్కోకుండా విసుగు చెందకుండా వీఆర్ అట్ యువర్ సర్వీస్ అంటూ అంటారుగా వెళ్ళినప్పుడు ఏమిటి అంటారుగా తెలియకుండానే అంటారుగా కామ్ ఏక్ బార్ ఇన్కమ్ బార్ బార్ అంటారు ఫ్రెండ్స్. అంటారుగా మనం వాళ్ళకు డౌట్స్ క్లారిఫై చేసేది ఒకే ఒకసారి. మరి వాళ్ళు మళ్ళీ వాళ్ళ టీము కావచ్చు వాళ్ళ ఇతరులకు చెప్పేటప్పుడు ఏమిటి అంటారుగా నిక్కచ్చిగా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఈజీగా అంటారుగా చేయగలిగినప్పుడు ఏమైపోతుంది అంటారుగా ఇందులో ఏమిటి అంటారుగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందో కూడా అంటారుగా గత సెషన్లోనూ అంత ముందున్న సెషన్లో కూడా అంటారుగా మనకు మహా అంటే మనం చేసే వృత్తి వ్యాపారంలో అంటే 3 నెలలకు 4 నెలలకు కొంత అమౌంట్ యాడ్ కావచ్చు, కానీ ఇక్కడ ఏంటి అంటారుగా మన ఆదాయాల పక్కన ఒక్కో సున్నా అనేది అంటారుగా యాడ్ అవుతుంది అంటారుగా ఎన్ని ఫోల్స్ పెరుగుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఓవరాల్గా చూస్తే ఒక యూజర్గా ప్రోడక్ట్లు వాడుకునే దానికంటే మెంబర్గా వాడుకోవడం అనేది మేలు అవుతుంది. మరి అది యూజర్గా వాడుకుంటారా మెంబర్గా వాడుకుంటారా అనేది అప్ టు యూ. ఎందుకంటే ఎవరు కూడా అంటారుగా ఖచ్చితంగా నువ్వు ఇలా వాడాలనేది కాదు, ఓవరాల్గా ప్రోడక్ట్లు వాడుకున్నా కూడా చాలా ది బెస్ట్గా ఉంటాయని ఒక గోధుమ పిండిలోనే మనకు తెలిసిపోయింది. మరి యాజ్ ఏ మెంబర్గా చేరాలి అన్నప్పుడు ఏం చేయాలి అన్నది కూడా ఏమిటి అంటే కనుక కొందరు ఏమిటి అంటే కనుక వారి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే కూడా చాలా చాలా అంటే భయపడుతూ ఉండడం ఈ కాలంలో నేను చూశాను ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక ఆధార్ కార్డు అడిగినా లేదా వాళ్ళ ఫోటో అడిగినా ఒక పాన్ నెంబర్ అడిగినా ఒక బ్యాంక్ డీటెయిల్స్ అడిగినా వెంటనే ఏదో అంటే కనుక అంటే ఇక్కడ ఏమి అంటే కనుక కేవైసీ అనేది ఒకటి ఉంటుంది. ఇది కంపెనీలు ఇచ్చే రూల్ కాదు, ఇది ఏమిటి అంటే కనుక మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారము అంటే మనం ఏదైనా కూడా కంపెనీలో ఒక సభ్యుడిగా ఈవెన్ నా షాప్లోనే నేను ఎవరైనా ఒక అమ్మాయిని స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నాను, మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అనేది కొంత గమనిస్తామా తీసుకుంటామా లేదా ఏమీ లేకుండా వచ్చి చేరమ్మా అని చెప్పి కొత్త వాళ్ళని రూమ్లోకి చేర్చుకుంటానా అంటే షాప్లోకి చేర్చుకుంటానా కాదు కదా. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారము ఏదైనా కంపెనీలో సభ్యులు చేరేటప్పుడు ఏమిటి అంటారు వాళ్ళు ఎలా ఉంటారో ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఆధార్ కార్డు లేదా ఇతరత్ర అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇందులో కొంత అమౌంట్ కూడా మనకి అంటారుగా బోనస్ రూపంలో వస్తుంది అన్నప్పుడు మరి ఆ బోనస్ అనేది ఎక్కడ ఇవ్వాలి అంటారుగా డబ్బులు క్యాష్ రూపంలో ఇవ్వరు కదా, అఫిషియల్గా ఇస్తారు కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ ఇవి. అంతేకాదు మన తదనంతరం కూడా అంటారుగా ఈ యొక్క ఫర్దర్ ఎవరికి వెళ్ళాలనేది కూడా ఒక 18 సంవత్సరాలు నిండిన నామినీకి మాత్రమే వెళ్తాయి కాబట్టి మరి ఇవన్నీ కూడా ఈరోజు అంతా డిజిటల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పడమే అంటే మనము ఓవరాల్గా అంటే సైన్ చేసినట్టు ఫ్రెండ్స్. మరి ఈ యొక్క కేవైసీ అనేది ఇదేదో అంటే చాలామంది డీటెయిల్స్ ఇవ్వాలంటే ఏమవుతుందో అని భయపడుతూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏమాత్రమో అంటే ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది మీరు ఇతరత్రాలు ఎక్కడైనా చెబితే ఇబ్బంది అవుతుందేమో, కానీ ఇక్కడ ఆర్సీఎం బియూఎస్ అంటే ఆర్సీఎం బిజినెస్ నుంచి అందులో కూడా క్లియర్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకు వీళ్ళకు కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదు. మీరే అంటారుగా చక్కగా అంటారుగా మన స్పాన్సర్ నెంబరు ప్రపోజల్ నెంబర్ తీసుకుని డేటాబేస్లో కంపెనీలో మీకు మీరు కానీ ఇంకా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సభ్యత్వాన్ని మీరే అంటారుగా ఎన్రోల్ చేసుకునేలాగా ఉంటే నెక్స్ట్ మీరు ఎవరైనా యాడ్ చేయాలంటే కూడా అప్లైన్ మీద లేదా లీడర్ మీద ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉంటుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి వెళ్ళినా కూడా ఫర్దర్ అంటారు ఫస్ట్ అక్కడ మెంబర్షిప్ తీసుకునే ప్రోడక్ట్ వాడుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సింగిల్ ప్రోడక్ట్ కూడా హోల్సేల్ ప్రైస్కి పొందే ఒక బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఆ విషయం మనకు తెలుసు కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉంటానని కూడా. మరి ఎవరైతే హెసిటేట్ చేయాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటును లేదంటే హయ్యర్ ఇన్కమ్ ట్యాక్స్
స్లాబ్స్లో ఉంటేను వాళ్ళు మాత్రము అంటే కనుక కొంత ఐడియాటిక్గా అంటే కనుక ఇది ఈ రోజే చెప్తే కూడా అర్థం కాదు కాబట్టి మీ లీడర్ని అడిగినప్పుడు నేను యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఆర్సీఎం యూనివర్సిటీ అది యుక్తితో కూడి పనిచేయాలి అన్నాక చూడండి ఎటువంటి ఒక సవాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తే ఆ ఫ్యామిలీకి బాగా ఉంటుంది, ఇతరత్రా వచ్చే ఇబ్బందులు ఏంటి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటికి ప్రోడక్ట్లు వాడుకోవడంలో తప్పులేదు, కానీ ప్రమోషన్ యాక్టివిటీలో పాల్గొనేటప్పుడు మాత్రం కొంత అంటగా ఇబ్బందులు వస్తాయి. ఒక ఇన్కమ్ ట్యాక్స్ అంటగా హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు ఉన్నప్పుడు కూడా ఏంటికంటే మనం ఇతరత్ర మన ఫ్యామిలీ మెంబర్ తోటి ఈ యొక్క ఐడి తీసుకోవడం అనేది మేల్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఆ యొక్క ఆర్సీఎం యూనివర్సిటీలో వీటి గురించి కూలంకుషంగా తెలుసుకోబోతున్నాం. మరియు ప్రస్తుతానికి ఇటువంటి ఇబ్బందులు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే మీ లీడర్లతోటి తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ యొక్క మీట్ ముఖంగా నేను మీకు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు చూశారు అంటే కనుక ప్రతి ఒక్కరికి వచ్చిన సవాలు ఏమిటి అంటే కనుక ఖర్చులు ఆదాయాలు. మరి ఖర్చులకు సరిపడా ఆదాయాలను ఎలా తెచ్చుకోవాలి, లేదంటే ఖర్చులకు మించి ఆదాయాలను ఎలా తెచ్చుకోవాలి, లేదంటే ఖర్చులు తగ్గించుకోవాలి అంటే కనుక అది ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. అంటే కనుక ఈ రోజు ఇప్పుడున్న పొజిషన్లో రోజు రోజుకు ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ ఆదాయాలు పెరగడమే కష్టమవుతుంది. మరి ఇటువంటి టైంలో అంటే ఒకప్పుడు ఉద్యోగం పురుషలక్షణం అనేవారు, ఈరోజు పురుషులే కాదు ఆడవాళ్ళు కూడా అంటే కనుక మగవాళ్ళతో పాటుగా ధీటుగా వర్క్ చేస్తున్నారు. అయినా కూడా అంటే కనుక ఈ యొక్క ఖర్చులకు సరిపడా ఈ రోజు ఉన్న టెక్నాలజీకి సరిపడా అమౌంట్కి ఇబ్బంది అవుతుంది. అటువంటి ఈ యొక్క సమరంలో ఇంటి ఖర్చులు కూడా మనకు ఇంటికి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి అంటే కనుక ఈ విధానాన్ని ఎంత అంటే కనుక ఎలాగో ఇంటి ప్రోడక్ట్లు వాడుకునే దానికి తెలుసుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క కొంచెము దృష్టి పెట్టాము అంటే కనుక చాలా ఈజీగా అంటే కనుక ఖర్చులను ట్యాకిల్ చేయడం కాదు, ఆదాయాలను బాగా అంటే కనుక పెంచుకునే ఒక అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దని తెలియజేయడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి గత వారం మనము ఆల్రెడీ గోధుమ పిండి గురించి తెలుసుకున్నాము. మరి మార్కెట్లో అంటే ఒక్కో ప్రోడక్ట్కి ఒక సినానిమ్ లాగా అంటే మనం ఒక ప్రోడక్ట్ పేరు చెప్పగలనే పలానా కంపెనీ దానికి ఫేమస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆ యొక్క ఫేమస్ అయిన కంపెనీ చెక్కీ ఫ్రెష్ కాదు అంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చెప్పాలి అంటే మీరు మార్కెట్లో అలాగే ఉప్పు కూడా కంపెనీలు ఉన్నాయి. మరి మీరు కావాలంటే ఏ సూపర్ బజార్కైనా వెళ్ళండి, ఏ పెద్ద మాల్స్కైనా వెళ్ళండి, అక్కడ చూశారు అంటే ఆ ఉప్పు పర్ కేజీ ప్యాకెట్ 28 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ ఎంఆర్పి. మీరు వెళ్ళిన షాప్ను బట్టి మీకు మహా అంటే 2 నుంచి 4 రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తే 28 రూపాయలది కాస్త 24 అవుతుంది. కానీ అంతకంటే మిన్నగా అంతకంటే మంచి క్వాలిటీ తోటి మనకు ఎంఆర్పి 22 రూపాయలు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అంటే అక్కడంతా నెట్ ప్రైస్ మనకు హోల్సేల్లో పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తే 2-3 రూపాయలు తగ్గితే 24, 25, 26 రూపాయలకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఎంఆర్పినే 22 రూపాయలు. అదే కంపెనీలో మెంబర్షిప్ తీసుకుంటే ఏంటి అంటే 17 రూపాయలకి అంతకంటే ఎక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ ఉప్పు దొరుకుతుంది ఫ్రెండ్స్. మరి చూడండి అంటే మరి ఎందుకు మరి పెద్ద కంపెనీలు చేయలేంది అంతకంటే మిన్నగా మన ఆర్సీఎం కంపెనీ ఎందుకు చేస్తుంది? మరి సముద్రపు ఉప్పు, మరి ఉప్పులో కూడా సముద్రపు ఉప్పు అలాగే సైన్యంలో ఉన్న 2 రకాలు ఉంటాయి. మరి సముద్రపు ఉప్పు మిగతా కంపెనీలకు భిన్నంగా మన కంపెనీ అంటే కేవలము 22 రూపాయల ఎంఆర్పి 17 రూపాయల హోల్సేల్ ప్రైస్ తోటి అందిస్తుంది. మరి ఈ యొక్క వాడితే చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది అంటే ఈ యొక్క ఉప్పును వాడిన తర్వాత మాకు ఏమాత్రమో అంటే బయట బ్రాండెడ్ అంటే సినానిమ్గా మారిన ఆ యొక్క కంపెనీల దానికంటే మన యొక్క ఉప్పు చాలా బాగా ఉందని, ఇంకా చక్కగా ఫ్లో ఉంటుందని, ఇంకా కొంతమంది ఏదైనా అంత ఎక్కువ క్వాంటిటీ అక్కర్లేదు కొంచెం తక్కువైనా సరిపోతుందని కూడా అంటే చెప్పడం జరిగింది. అంటే వాడితే చాలు. మరి ఉప్పుదేముంది 17 రూపాయలు. మరి ఆల్రెడీ అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ గోధుమ పిండి మన ఇంటికి తెచ్చుకోవాలి. ఆ గోధుమ పిండితో పాటు ఉప్పు ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాం అనుకోండి, అదే ఖర్చుతోటి అంటే మన ఇంటికి చేరుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మినిమంగా ప్రతి ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్యాక్ని అంటే పార్సల్ బుక్ చేయాలంటే ఆ మినిమం ప్యాకేజీలోనే వెళ్తుంది. కాబట్టి మరి మన కంపెనీ ఎంత చక్కగా ఎన్ని ఎంత స్ట్రిక్ట్గా క్వాలిటీ చర్యలు తీసుకుంటూ కూడా ఇటు ప్యాకేజ్ విషయంలోనూ, ఇటు తయారీ విషయంలోనూ, ఇటు హైజీనిక్ విషయంలో కూడా ఈ యొక్క ప్రోడక్ట్ని మనందరికీ కూడా అందజేస్తుంది. అంతేకాదు ఏ మాత్రము మార్కెట్లో లభించే ఉప్పు కంటే ధీటుగానే ఉంటుంది, కానీ ఏమాత్రము తక్కువగా ఉండదు, ఏమాత్రం ఎక్కువగానే ఉంటుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల కంపెనీలు, ఇంకా చెప్పాలంటే ట్రస్ట్కే మారుపేరైన కంపెనీలు కూడా ఇవ్వలేని ధరకి మన కంపెనీ తక్కువ ధరకి ఇస్తుంది అంటే ఆర్సీఎం విధానం ఏంటో ఎలా అంటే రాబోయే రోజుల్లో ఇంకా ప్రోడక్ట్ తెలుసుకుంటే ఎలా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క కంపెనీ కూడా ఏమిటి అంటే చెప్తుంది, ఒక 3 వారాల పాటు ఎండలో బాగా ఆరబోసి ఒక 2 స్టెప్స్లో జల్లెడ బట్టి ఈ యొక్క ప్రోడక్ట్ని మనందరికీ కూడా కన్జంప్షన్ చేసేటప్పుడు చాలా ఈజీగా యూజబుల్గా ఉండేలాగాను, ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇది ఒక అంటే అయోనైజ్డ్ ఉప్పు వాడకూడదు అంటూ ఒక అపోహ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా చెప్పాలంటే FSSAI నామ్స్ ప్రకారము అయోడిన్ లేని ఉప్పు అమ్మకూడదు. మరి అది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే అంటే ప్రతి ఉప్పులో కూడా 15 నుంచి 30 ppm అయోడిన్ అనేది మన FSSAI రూల్స్ ప్రకారము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము కంపెనీలు
కలుపుతున్నాయి. మరి ఈ అయోడిన్ కూడా ఎంత ఉంటుంది అనే దానికి పీపీఎం అంటే అది ఏదో కాదు, పార్ట్స్ పర్ మిలియన్. మిలియన్ అంటే మనందరికీ తెలుసు 10 లక్షలు. మరి 10 లక్షల ముక్కల్ని ఆ యొక్క ఉప్పుని చేస్తే గనక అందులో 15-30 ఆ యొక్క నార్మ్స్ ప్రకారమే అయోడిన్ ఉంటుందని కూడా తెలియజేస్తూ, మరి మార్కెట్‌లో లేదు సార్ నాకు అయోడినే లేదు, అయోడిన్ ఉన్నదే వాడకూడదు అంటే ప్రత్యామ్నాయాలు మరి సైంధవ లవణం అంటూ, పింక్ సాల్ట్ అంటూ, హిమాలయన్ సాల్ట్ అంటూ కూడా రకరకాల అంటనక ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చెప్పే ఉప్పులుంటాయి. మరి కామన్ మ్యాన్‌గా తక్కువ ధరలో వాడుకోవాలంటే మనం ఉప్పును వాడొచ్చు. లేదు కొన్ని వందల రూపాయలు ఖర్చయినా కూడా మరి ఆ ఉప్పుకైతే ఈ ఉప్పు ప్రత్యామ్నాయం కాదని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు ఓవరాల్‌గా అంటే గనక తెలుసుకున్న సెషన్ అందరూ కూడా ఈ చిన్న అంటే గనక ప్రశ్నలకు మీరు ఆన్సర్ చెప్పుకోవడం ద్వారా మీకు మీరే ఈరోజు ప్రోగ్రామ్ ఎంతవరకు అర్థమైందని తెలుస్తుంది. పీపీఎం అంటే పూర్తి అర్థం ఏమిటి? పింక్ సాల్ట్‌కి గల ఇతర పేర్లు ఏమిటి? ఆయా పేర్లు ఎందుకు వచ్చాయి? మీ మ మరియు మీ యొక్క నియర్ అండ్ ఒక 5 ఇళ్లలో కనుక్కోండి ఫ్రెండ్స్. వాళ్ళు ఏ బ్రాండ్ ఉప్పు వాడుతున్నారు? వాళ్ళు ఎక్కడ కొంటున్నారు? ఎంత కొంటున్నారు? ఆ యొక్క ప్యాకెట్ మీద ఎంఆర్‌పీ ఎంత ఉంటుంది? మరి ఆర్‌సిఎం కంపెనీ మనందరికీ అందజేసే ఈ యొక్క ఉప్పు యొక్క బ్రాండ్ పేరు ఏమిటి? మరి ఈ విధమైన విధానాన్ని పూర్తిగా అంటే గనక జూమ్ సెషన్స్ ద్వారా ఫిజికల్‌గా, డిజిటల్‌గా తెలుసుకుంటూ మరి ఇంటి ఖర్చులతోటి ఇంటికి ఆదాయాలుగా మలుచుకునేదానికి మనం సిద్ధంగా ఉన్నాము అంటే మరి ఈ యొక్క సెషన్స్‌ని మీరు మళ్ళీ మళ్ళీ ఈ యొక్క రికార్డ్సింగ్‌ని మన యొక్క ఆర్‌సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి యూట్యూబ్ మాధ్యమాల ద్వారాను, ఇంకా చెప్పాలంటే గనక ప్రతి వారము ఈ యొక్క మీటింగుల ద్వారా హాజరవుతూ, తెలుసుకుంటూ, వీలైనన్ని కుటుంబాలకు తెలియజెప్తూ, ఈ యొక్క విధానంలో మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటూ, సాధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్‌సిఎం.